అసలే అంతంత మాత్రం దిగుబడులు, ఆపై ధరల పతనం కోనసీమ కొబ్బరి రైతుల్ని కుంగదీస్తోంది. తమిళనాడు, కేరళ కొబ్బరి నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోలేక కోనసీమ రైతులు, వ్యాపారులు చితికిపోతున్నారు. నాఫెడ్ ఆధ్వర్యంలో విరివిగా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వైశాఖ మాసంలో శుభకార్యాలు, పూజాది క్రతువులు జరిగే క్రమంలో కొబ్బరికి డిమాండ్ పెరుగుతోంది. ఈ సమయంలో కొబ్బరి ధరలు పెరుగుతాయని రైతులు ఆశిస్తారు. కానీ ఈసారి కోనసీమలో కొబ్బరి రైతుల పరిస్థితులు తారుమారయ్యాయి. దిగజారిన దిగుమతులకు తోడు ధరలు పతనమై మార్కెట్ కుదేలైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి రైతులు ఆశించిన మేర కొబ్బరికాయకు ధర రావట్లేదు. పరిమాణం, నాణ్యత దృష్ట్యా కోనసీమ కొబ్బరికి పొరుగు రాష్ట్రాల నుంచి విపరీతమైన పోటీ ఉంటోంది. తమిళనాడు కాయతో నెగ్గుకు రాలేక అంబాజీపేట కొబ్బరి మార్కెట్ బేల చూపులు చూస్తోంది. కనీస ఆదాయం కరువవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే గడిచినటువంటి ప్రభుత్వాలు 5 సంవత్సరాల్లో కూడా రైతులకు అనేకమైనటువంటి సేవలు అందించామని చెప్పుకుంటాం తప్ప కనీసం దీనికి కొబ్బరి ఎప్పుడైతే పతనం అయిపోయిందో దానికి మద్దతు ధర కూడా ప్రకటించకపోవడం చాలా శోచనీయమైనటువంటి విషయం. బుగ్గర రాజేంద్రనాథ్ గారు సాక్షాత్ 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ రేటు నిర్ణయించడం జరిగింది శాసనసభ సాక్షిగా. అది ఎంత మాత్రం కూడా ఎవరికి కూడా ఏ పంట మీద కూడా దాన్ని ఇవ్వటం అనే పరిస్థితులు కనపడలేదు. ఈవేళ కొబ్బరి దింపు కార్మికులకు కానివ్వండి, పోగేతకు కానివ్వండి ఒక 3 రూపాయలు ఖర్చు అయిపోతుంది. అలాగే సాగు, దుక్కు, సదును ఇవన్నీ లెక్క చూసుకుంటే ప్రతి రైతుకి కాయకు ఒక 5 రూపాయలు లాస్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో మాకు ఎరువులు కూడా సబ్సిడీ ఇచ్చేవారు. ఆ సబ్సిడీ కూడా ఇప్పుడు తీసేశారు. ఇప్పుడు పొటాష్ బద్ద కూడా కొనాలన్నా కూడా చాలా దారుణంగా రేట్లు 1750 రూపాయలు అంటే ఏ రైతు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ కొబ్బరి కూలీలు, ఒలుపు కూలీలకు కానీ, దింపు కూలీలకు కానీ, మామూలుగా తోటలో కొబ్బరిగా పోయేసే కూలీలకు కానీ మేము ఏ విధమైన డబ్బులు ఇచ్చుకోలేకపోతున్నాం. కూలి పనులు చాలా ఇదివరకు మీద చాలా విపరీతంగా పెరిగాయి. దింపు తీసి కార్మికులు కూడా కాయకి ₹70,000, ₹80,000 ఇచ్చుకుంటున్నారు. ఇవన్నీ పెట్టుబడులు బాగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల మాకు ఏ విధమైన గిట్టుబాటు ధర కిట్టట్లేదు. వ్యవసాయాలు అలాగే లాస్లోనే మేము భరాయించి అలాగే వ్యవసాయాలు చేసుకుంటూ ఉంటున్నాం. తమిళనాడులో ఎకరా కొబ్బరి తోటలో 1000 నుంచి 1500 కాయలు వస్తున్నాయి. కోనసీమలో మాత్రం ఎకరా కొబ్బరి తోటలో దింపు తీస్తే 300 నుంచి 400 కొబ్బరికాయలు కూడా పడ్డల్లేదని రైతులు కలత చెందుతున్నారు. గత 5-6 నెలలుగా మార్కెట్ స్తబ్దుగా ఉంది. కాయ ధర కూడా నిలకడగా ఉంది. మార్కెట్లో డిమాండ్ బాగుంటే కోనసీమ నుంచి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కొబ్బరికాయలు ఎగుమతవుతాయి. ప్రతికూల పరిస్థితుల వల్ల అక్కడి నుంచి పెద్దగా ఆర్డర్లు రావడం లేదు. తమిళనాడు కాయల నాణ్యత, పరిమాణం మనకంటే మెరుగ్గా ఉంటాయి. ఇతర రాష్ట్రాల వర్తకులు వాటిపైనే మక్కువ చూపడం వల్ల ఆ రాష్ట్రాల కొబ్బరికాయలకు డిమాండ్ ఏర్పడుతోంది. రైతు భరోసా అంటారు. రైతు భరోసా ఇస్తే సరిపోతుందా? ఈ మెన్యూలు, మాకు మెన్యూలు కావాలి. మెన్యూల ధర తగ్గించండి, రైతుకు ఉపయోగపడుతుంది. కొబ్బరి ధర, మాకు కొబ్బరి ఎవరు తయారు చేయట్లేదు, కొబ్బరికి కూడా రేటు రావట్లేదు. కొబ్బరి ధర మాత్రం, కొబ్బరికాయ ధర మాత్రం పెంచాలి. అది గవర్నమెంట్ వాళ్ళు తీసుకుని మాకు ఆ రేటు సబ్సిడీ ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. నేను కొబ్బరి వ్యవసాయము 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకు ఎకరాకు వచ్చి 15,000 ఖర్చు అవుతుంది. నాకు రాబడి అనేది 10,000 వస్తుంది. ఒక్క కొబ్బరికాయ తీసినందుకు ₹2 ఖర్చు అవుతుంది. మాకు వ్యవసాయం మీద బ్రతకడానికి బ్రతుకుదెరువు లేకుండా అయిపోయింది కొబ్బరి పంట వల్ల. కోనసీమలో కొబ్బరి తోటలకు తెగుళ్లు, పురుగులు వ్యాపించడంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావటం లేదు. అదే సమయంలో సాగు ఖర్చులు పెరిగిపోయాయి. కొబ్బరికాయకు గిట్టుబాటు ధర లేకపోవడం రైతుల్ని కుంగతీస్తోంది. కొబ్బరి దిగుబడి లేదండి. కరోనా వచ్చిన తర్వాత, నలి తెగులు వచ్చిన తర్వాత కొబ్బరి దిగుబడి మొత్తం పోయిందండి. అది కొబ్బరికాయ కొడితే పోయిన కాయలాగా తయారవుతుంది. కొబ్బరి లేదు. ప్రభుత్వ అధికారులు కానీ, ఉద్యానవన అసలు ఎవరు వాళ్ళు పట్టించుకోరండి మమ్మల్ని. రైతులంటే హీనంగా చూస్తారు. వాళ్ళు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు, మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఇవన్నీ ఎవరు పట్టించుకోరండి. కొబ్బరి కాదండి, కొబ్బరికాయ కొనిలా చేయండి. కొబ్బరి కొనటం వల్ల నలుగురే బాగుపడతారు. ఈ కొబ్బరికాయ ఉంటే అందరూ బాగుపడతారు. ఈ రోగోస్ తెల్లదోమ అనేది చెట్లను ఆశించి దాని దిగువ భాగం, ఆకుల యొక్క కింది భాగంలో తెల్లటి బూజు లాంటి తెల్లదోమ ఆశించి చెట్లలో పోషకాలన్నీ తగ్గిపోయి ఈ యొక్క దిగుబడి మీద చాలా వరకు ప్రభావం పడుతుంది. అంటే 30% వరకు దిగుబడులు తగ్గినట్టుగా మన యొక్క పరిశోధనలో తెలుసుకోవడం జరిగింది. అంటే కాయ యొక్క సైజు కూడా తగ్గటం, తర్వాత
యొక్క నంబర్ కూడా తగ్గటం మనం గమనించాము. ఈ విధంగా రైతులకు కొంత మేరకు దిగుబడులపైన ప్రభావం వచ్చి నష్టపోయినటువంటి పరిస్థితి మనము ఈ కోనసీమ ప్రాంతంలో గమనించడం జరిగింది. ధరలు పతనమైనప్పుడు రైతుల్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాలు కోనసీమలో విరివిగా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. అసలైన రైతులకు మేలు చేసేలా నాఫెడ్ కేంద్రాల్లో నిబంధనలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.